ఫుట్బాల్ టోర్నమెంట్. ఉదయం నుండి ఇవాళ స్కూల్లో చాలా ఎగ్జైటింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రిన్సిపల్ సార్ ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. నేను చాలా ఎగ్జైటింగ్ గా అనౌన్స్ చేస్తున్నాను. ఈసారి ఫుట్బాల్ టోర్నమెంట్ మన స్కూల్లో నిర్వహించబడుతుంది. సరేనా అందరికీ? ఈ మాట విని పిల్లలందరూ చప్పట్లు కొడతారు. గట్టు, చింకీ కూడా చాలా ఆనందపడతారు. పోస్ట్ టీచర్ ఖురానా గారు ఇంకా నేను డిసైడ్ అయ్యాము. ఈసారి టోర్నమెంట్కి కెప్టెన్ అవ్వాలి గట్టు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఈసారి ట్రోఫీ మన టీం గెలుస్తుందని. ఆల్ ది బెస్ట్ పిల్లలు. ఆడిటోరియంలో నుండి బయటకొచ్చిన తర్వాత పిల్లలందరూ గట్టుకి కెప్టెన్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. బయట ప్లేయర్స్ లిస్ట్ ఉంటుంది. అందులో చింకీ కూడా ఉంటుంది. కరుల్ సార్ ముందే చెప్పారు చింకీ మైండ్ చాలా షార్ప్ అని. అందుకే నీ పేరు లిస్ట్లో ఉంది. గేమ్ యొక్క స్ట్రాటజీ ఇంకా టైం సెట్ చేయడానికి కంగ్రాచ్యులేషన్స్ చింకీ. థ్యాంక్ యూ గట్టు. ఈసారి మనం టోర్నమెంట్ గెలవడానికి ఏ అవకాశమైనా వదులుకోకూడదు. అవును చింకీ, పోయినసారి సెయింట్ జాన్స్ స్కూల్ వాళ్ళు లాస్ట్లో చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచారు. కానీ ఈసారి మనం చాలా బాగా ఆడి ట్రోఫీ గెలవాలి. టోర్నమెంట్ మొదలవడానికి ఇంకా 2 వారాలుంటుంది. గట్టు, చింకీ ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ రోజుకి 2 గంటలు ప్రాక్టీస్ చేసేవారు. గట్టు ప్లేయర్స్ అందరికీ వాళ్ల స్కిల్స్ ప్రకారం డిఫెన్స్, ఫార్వర్డ్ ఇంకా మిడ్ఫీల్డ్ రూల్స్ చెప్తాడు. చింకీ అయితే ఫిఫా వరల్డ్ కప్ ఇంకా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ యొక్క పాత క్లిప్స్ చూసి ప్లాన్ చేస్తుంది. ఆ వీడియోలు చూసి చింకీ ఇంకా గట్టు మ్యాచ్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ గోల్ని చూడు గట్టు. తను 5 మందిని క్రాస్ చేసి మరీ చాలా బాగా గోల్ చేసింది. కూడా అలా త్రిబులిక్స్ ప్రాక్టీస్ చేయాలి. అవును చింకీ, ఈ మూవ్ చాలా బాగుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ 2 వారాలైపోతుంది. గట్టు, చింకీ ఇంకా మిగతా ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లోకి వస్తారు. మనం ఈసారి టోర్నమెంట్లో అందరికన్నా అట్రాక్టివ్గా కనపడుతున్నాం. అవును చింకీ, ఇవి వేసుకుంటే చాలా జోష్ వస్తుంది. గ్రౌండ్లో జనాలు నిండిపోతారు. అప్పుడు మైక్లో అనౌన్సర్ ఇలా అంటాడు. ఈసారి టోర్నమెంట్లో 8 టీంలు ఉన్నాయి. 2 టీం మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. గెలిచిన టీం 2వ రౌండ్కి వెళ్తారు. ఓడిన టీం టోర్నమెంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి. చింకీ పక్కన నిలబడి ఉన్న రాజు చింకీతో, అయితే మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. అవును రాజు, ఛాంపియన్ అవ్వాలంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఇంకా మ్యాచ్ మొదలవుతుంది. గట్టు టీం వాళ్ళకి వుడ్క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్లతో మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్ మొదటి 10 మినిట్స్లోనే వుడ్క్రాఫ్ట్ వాళ్ళు ఒక గోల్ చేసేస్తారు. ఆ తర్వాత గట్టు గోల్ వేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ వుడ్క్రాఫ్ట్ డిఫెన్స్ చాలా తెలివిగా గోల్ వేస్తాడు. అది చూసి గట్టు ఆ ఆలోచనలో పడతాడు. వీళ్ళ డిఫెన్స్ని ఎలా బ్రేక్ చేయాలి? వాళ్ళు ఏదైనా చేసేలోపే వుడ్క్రాఫ్ట్ వాళ్ళు ఇంకొక గోల్ వేసి స్కోర్ని 20 చేస్తారు. అది చూసి గట్టు టీం వాళ్ళు కాస్త నిరాశపడతారు. అరే, మనం ఆల్రెడీ 2 గోల్స్ మిస్ అయ్యాం. మనం ఈ విధంగానే ఆడితే బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అది చూసి చింకీ ప్లేయర్లందరితో, కమాన్ గాయ్స్, మనం చాలా బాగా ఆడాలి. నేను విన్నాను వుడ్క్రాఫ్ట్ ప్లేయర్స్ మనకన్నా బాగా అలసిపోయారని. మనము సెకండ్ రౌండ్లో వాళ్ళ గోల్ని ఆపకుండా బాల్ పొజిషన్ మన దగ్గరే ఉండేటట్టు చేసుకోవాలి. ఇంకా వాళ్ళని బాల్ చుట్టూ పరిగెత్తేలా ఎలా చేయాలి? సరిగ్గా చెప్పావు. 15-20 నిమిషాల తర్వాత మనం అటాకింగ్ మూవ్ చేయాలి. గట్టు ఇంకా చింకీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వుడ్క్రాఫ్ట్ పిల్లలు 15 నుండి 20 నిమిషాలు పరిగెత్తిన తర్వాత బాగా అలసిపోతారు. చూస్తూ చూస్తూ గట్టు ఒక అద్భుతమైన గోల్ వేస్తాడు. అది చూసి గట్టు టీం వాళ్ళందరి లోపల చాలా జోష్ వస్తుంది. బంతి కూడా ఇంకొక గోల్ వేసి స్కోర్ 2-2 చేసేస్తాడు. శభాష్ బంటి. 3వ గోల్ వేసే సమయంలో గట్టు వుడ్క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర నుండి బాల్ నేరుగా చింకీకి వేస్తాడు. చింకీ డైరెక్ట్గా గోల్ చేస్తుంది. వావ్ చింకీ, ఈ గోల్ సూపర్. రిఫరింగ్ విజిల్ వేసిన వెంటనే మ్యాచ్ పూర్తవుతుంది. గట్టు వాళ్ళ టీం 3-2 స్కోర్తో మ్యాచ్ గెలుస్తారు. మరొక పక్క సెంట్ జోసెఫ్ టీం స్కూల్ వాళ్ళు 4 గోల్స్తో మ్యాచ్ చాలా తేలికగా గెలుస్తారు. ఇంకా సెమీఫైనల్ కి చేరుకుంటారు. సెమీఫైనల్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ వాళ్ళు చాలా జోష్గా గోల్స్ వేస్తుంటారు. ఇంకా వసంత వాళ్ళని 0-7 స్కోర్తో ఓడిస్తారు. సెయింట్ జోసెఫ్ ఇంకా కెప్టెన్ మధ్య చాలా ఆరోగెన్స్ ఉంటుంది. ప్రెజెంటేషన్ సెరమనీలో సెయింట్ జోసెఫ్ కెప్టెన్ విక్రాంత్తో ఇలా అంటాడు. ఈసారి ట్రోఫీ మేమే గెలుస్తాం.
ఏ టీం కూడా మా ముందు గెలిచే ఛాన్స్ లేదు. విక్రాంత్ యొక్క ఆరగంట స్టేట్మెంట్ విని గట్టుకి చాలా కోపం వస్తుంది. ఈ విక్రాంత్ పొగరు ఆనచాల్సిందే. ముందు సెమీఫైనల్స్ లో మనం శంకర్ విద్యాశాలని ఓడించిన తర్వాత విశ్రాంతి ఇంకా సెయింట్ జోసెఫ్ టీం ని ఓడిద్దాం. సెమీఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. గట్టు వాళ్ళ టీం మ్యాచ్ విద్యాశంకర్ విద్యాలయతో జరుగుతుంది. విద్యాశంకర్ స్కూల్ వాళ్ళు చాలా రఫ్గా గేమ్ ఆడుతూ ఉంటారు. గట్టు టీం వాళ్ళకి కావాలని దెబ్బలు తగిలిస్తుంటారు. గట్టు, వీళ్ళు బాల్కి బదులు మన కాళ్ళని కిక్ చేస్తున్నారు. హా బంటి, నేను కూడా నోటీస్ చేశాను వీళ్ళ గేమ్ని. గట్టు కెప్టెన్ కాబట్టి రిఫరీకి కంప్లైంట్ ఇస్తాడు. కాబట్టి శంకర్ విద్యాలయ వాళ్ళు రాజుని తన్ని కింద పడేస్తాడు. రిఫరీ వాళ్ళకి ఎల్లో కార్డు చూపిస్తాడు. హాఫ్ టైంలో స్కోర్ 1 ఇంకా 1 అవుతుంది. కానీ మిగతా హాఫ్ టైంలో శంకర్ విద్యాలయ టీం వాళ్ళు చాలా అగ్రెసివ్ అవుతారు. వాళ్ళ కెప్టెన్ గట్టు లెఫ్ట్ లెగ్ మీద కిక్ చేస్తాడు. చింకీ పరిగెడుతూ అతని దగ్గరికి వస్తుంది. గట్టు, నీకు దెబ్బలేం తగలలేదు కదా? లేదు లేదు చింకీ, నువ్వు కంగారు పడుకు. కానీ దెబ్బ బాగా తగిలింది. కానీ శంకర్ విద్యాలయం కెప్టెన్కి రెడ్ కార్డ్ చూపించి టీంలో నుండి బయటకు పంపించేస్తాడు. గట్టు చాలా కష్టంగా లేచి నిలబడి మెల్లిగా నడుస్తూ ఉంటాడు. గట్టు, నువ్వు బయట హాయిగా కూర్చో, ఇప్పుడు నువ్వు ఆడద్దు. లేదు బంటి, ఇదే రైట్ టైం వాళ్ళని గెలవడానికి. చూసావా, వాళ్ళ కెప్టెన్కి రెడ్ కార్డు పడింది. ఇంకా 10 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. నేను ఈ మ్యాచ్ గెలిచిన తర్వాతనే విశ్రాంతి తీసుకుంటా. గట్టు నొప్పితో కూడా చాలా బాగా ఆడతాడు. ఇంకొక గోల్ వేసి 2 ఇంకా 1 మార్టిన్తో వాళ్ళ టీంని గెలుస్తాడు. గట్టుకి చాలా దెబ్బ తగులుతుంది. అందుకే ప్రిన్సిపల్ సార్ అన్నారు ఫైనల్ గ్రౌండ్లో గట్టుకి దెబ్బ ఇంకా ఎక్కువ కాకూడదు అని. గట్టు, నువ్వు ఫైనల్ మ్యాచ్ స్కిప్ చేయి. ఒకవేళ ఈ దెబ్బ ఎక్కువైతే నీకు చాలా కష్టమవుతుంది. నేను బానే ఉన్నా సార్. నాకు ఇప్పుడు కేవలం ఆ ట్రోఫీ మాత్రమే కనబడుతోంది. నేను మన స్కూల్ కోసం ఆ ట్రోఫీ గెలిచి తీరుతా. మరుసటి రోజు టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మొదలవుతుంది. గట్టు ఇంకా చింకీ వాళ్ళ అమ్మ నాన్న కూడా గ్రౌండ్కి వస్తారు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. మ్యాచ్ మొదలై 15 నిమిషాలు అవుతుంది. 2 టీంల మధ్య చాలా అటాకింగ్ మూవ్స్ జరుగుతాయి. కానీ ఇప్పటి వరకు ఏ టీం ఒక్క గోల్ కూడా వేయలేదు. సెయింట్ జోసెఫ్ కోచ్, వాళ్ళ టీం మెయిన్ ప్లేయర్ గట్టు, నువ్వు టీం వాళ్ళకి చెప్పు అతని చుట్టూ ఇద్దరిని ఉండమని. ఇంకా అతను ఏం మూవ్ చేయనీకండి. వాళ్ళు అలానే చేశారు. గట్టు చుట్టూ 2 ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు గట్టు ఏ మూవ్ చేయలేకపోతాడు. చింకీ, సెయింట్ జోసెఫ్ వాళ్ళు గట్టుని కింద పడేశారు. హా రాజు, మనం ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. హాఫ్ టైం వరకు గోల్ 0నే ఉంటుంది. కానీ నెక్స్ట్ హాఫ్లో జోసెఫ్ టీం వాళ్ళు సర్ప్రైజ్ మూవ్ వేస్తారు. వాళ్ళ టీం విక్రాంత్ ఒక గోల్ వేసి 1 ఇంకా 0 స్కోర్ చేస్తాడు. నేను ముందే చెప్పా కదా, ఈసారి ట్రోఫీ మానదే అని. సమయం వేగంగా వెళ్తుంది. గట్టు టీంకి గోల్ వేసే ఛాన్స్ లేకుండా పోతుంది. చింకీ, సెయింట్ జోసెఫ్ టీం ఇంకా ఇప్పుడు నెగిటివ్ టాక్టిక్ దిగారు. హా, వాళ్ళు బాల్ని వాళ్ళ వైపే తిప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు. అది మనకి మంచిది. వాళ్ళ గోల్ ఇప్పుడు ఒకటుంది. మనం కూడా ఏదో ఒక రకంగా ఒక గోల్ వేయాలి. నాకు ఒక్క అవకాశం దొరికితే. ఇప్పుడు మ్యాచ్ పూర్తి అవ్వడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. గట్టు టీం వాళ్ళకి గోల్ వేయడానికి అవకాశం దొరకట్లేదు. గట్టు, ఒకసారి ఆ మెస్సీ వీడియో గుర్తు తెచ్చుకో. వాళ్ళు 5 ప్లేయర్ని దాటి గోల్ చేశారు. చూసావు కదా? నువ్వు కూడా అలానే చెయ్యాలి. సరిగ్గా చెప్పావు చింకీ, నేనిప్పుడు అదే ట్రై చేశా. మ్యాచ్ పూర్తవడానికి 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు గట్టు ఆ మెస్ మూవ్ అప్లై చేసి సెయింట్ జోసెఫ్ టీం వాళ్ళ గోల్ని బ్రేక్ చేస్తాడు. ఇంకా గోల్ వేస్తాడు. వావ్ గట్టు, ఈ మూవ్ అద్భుతంగా ఉంది. గేమ్ టైం పూర్తిగా అయ్యే సమయానికి స్కోర్ వచ్చేసి 1 ఇంకా 1తో టైం అవుతుంది. ఇప్పుడు టై బ్రేకర్ సమయం. 2 టీంలు చాలా బాగా ఆడతారు. మొదటి 4 షాట్స్ తర్వాత కూడా 2 ప్లేయర్స్లో ఒక్క గోల్ కూడా పడలేదు. సెయింట్ జోసెఫ్ కోచ్ వాళ్ళ కెప్టెన్ విక్రాంత్తో ఇలా అంటాడు. విక్రాంత్, గోల్ చేయడానికి ఇది ఆఖరి అవకాశం. విక్రాంత్లో ఆరోగెన్స్ ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ నిండిపోయి ఉంటాయి. డోంట్ వరీ సార్, ఈసారి గోల్ పడకుండా ఎవ్వరు ఆపలేరు. విక్రాంత్ గోల్ కీపర్ని చూసుకుంటూ బాల్ని రైట్ సైడ్ వేస్తాడు. కానీ గోల్ కీపర్ జంప్ చేసి బాల్ని గోల్ అవ్వకుండా పక్కకి తోసేస్తాడు. ఇప్పుడు గట్టు వంతు. మాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది గట్టు. గట్టు గట్టిగా ఊపిరి తీసుకుని అద్భుతమైన యాక్యులర్ షాట్ వేస్తాడు. అది గాల్లో కర్వ్ అయ్యి గోల్ రైట్ సైడ్ వెళ్లి తగులుతుంది. వావ్ గట్టు, వాట్ ఏ షాట్. గట్టు, యు ఆర్ ద బెస్ట్.
ఆ అద్భుతమైన షాట్తో గట్టు టీం ఛాంపియన్ అవుతుంది. అక్కడ సెయింట్ జోసెఫ్ కెప్టెన్ ఇంకా కోచ్ యొక్క పొగరు అణుగుతుంది. విక్రాంత్ తల దించుకుని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గట్టు స్టేజ్ మీద ట్రోఫీ తీసుకున్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ ఇంకా అమ్మ, నాన్న, ప్రిన్సిపల్ అందరూ చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. నువ్వు అద్భుతం చేసావు గట్టు. ఫైనల్ గా మనం ఈ ట్రోఫీ గెలుచుకున్నాం. మీరు లేకుండా ఇది సాధ్యం కాదు చింకి. ఇది మన టీం మొత్తం గెలుపు. ప్రిన్సిపల్ సార్ గట్టు అమ్మ నాన్నలతో నిజమే, గట్టు ఇంకా చింకి అద్భుతమైన పిల్లలు. ఈ మాట విని గట్టు, చింకి అమ్మా నాన్న ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.